ఈ సంవత్సరం 6th 7th క్లాస్లో స్టూడెంట్స్ ఎక్కువయ్యారు. రెండు సెక్షన్స్గా డివైడ్ చేద్దాం. మీరు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే సార్. 2 సెక్షన్ క్లాసులను ఒకేసారి గ్రౌండ్ పంపించండి, నాకేం ప్రాబ్లం లేదు, ఆడించేస్తాను. మీకేం ప్రాబ్లం ఉండదండి. మీ క్లాసులన్నీ గ్రౌండ్లో కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదు. మా క్లాసులన్నీ రూమ్లో కదా, మాకే ప్రాబ్లం. పైగా అన్ని 2 క్లాసెస్. మీ స్టాఫ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సాఫ్ట్వేర్ వాళ్ళు వారానికి 2 రోజులు సెలవు ఇప్పిస్తే బాగుంటుంది సార్. మనకంత అవదులేండి. అదే సార్. సార్, లేడీస్ టాయిలెట్స్ని జెంట్స్ యూజ్ చేస్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. జెంట్సా? ఎవరు? మీరా? పేర్లు ఎందుకులేండి సార్, యూజ్ చేయొద్దని చెప్పండి చాలు. ఇంత పెద్ద ఊరంతా వదిలేసి లేడీస్ బాత్రూమ్కి ఎందుకు వెళ్తున్నారు? ఊర్లో ఏ తుప్పలోకి పోయినా ఎవరు అడిగేవారు లేరు కదా. పల్లవి టీచర్, థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ నా పేరు చెప్పేస్తారని తెక్క కంగారు పడిపోయాను. ఇంకెప్పుడు లేడీస్ టాయిలెట్ వాడినాం, తుప్పల్లోకి వెళ్ళిపోతాను. అది నేనే. ఏయ్, లోపలికి వెళ్ళండిరా. థ్యాంక్స్ అండి. ఓషన్ టైడ్స్, తెలుగులో ఆట్లు పోట్లు అంటారనమాట. రోజు సముద్రంలో ఇవి ఏర్పడతాయన్నమాట. అర్థమైందా? సముద్రం ఎక్కువ ఉప్పొంగడం వల్ల ఆట్లు వస్తాయి, తక్కువ ఉప్పొంగడం వల్ల పోట్లు వస్తాయి. ఓకేనా? అలా ఎందుకు జరుగుతుంది సార్? ఇప్పుడు భూమి చుట్టూరుగా చంద్రుడు తిరుగుతుంటాడు కదా. భూమికి చంద్రుడు దగ్గరికి వస్తుంటాడు, దూరంగా వెళ్తుంటాడు. ఎందుకు? గురుత్వాకర్షణ వల్ల. చంద్రుడు దగ్గరికి వచ్చినప్పుడు సముద్రాల్లో ఎగసిపడతాయి అన్నమాట. అలలు తగ్గినప్పుడు పాట్లు ఏర్పడతాయి అన్నమాట. అర్థమైందా? ఓషన్ టైడ్స్, తెలుగులో ఆటుపోట్లు అంటారనమాట. సముద్రంలో ఎక్కువ అలలు వస్తుంటాయి, తక్కువ అలలు వస్తుంటాయి కదా, అది. అంటే సముద్రం అలలు ఎక్కువ ఎగసిపడతాయి, పోట్లు ఉన్నప్పుడు తక్కువ అలలు ఎగసిపడతాయి అన్నమాట. సార్ అలాగే ఎందుకు సార్ నీళ్ళు పెరుగుతాయి తగ్గుతాయి? ఒరే, ఇప్పుడే సేమ్ డౌట్ పక్క క్లాసులో అడిగితే అరగంట చెప్పాను రా, మళ్ళీనా? సర్లే కూర్చో చెప్తా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడి నుండి దూరంగా భూమి తిరుగుతూ ఉంటది కదా. భూమి చుట్టూరుగా ఏం తిరుగుతుంది? చంద్రుడు. చంద్రుడు ఇలా భూమి చుట్టూరు తిరుగుతూ ఉంటాడు కదా, గురుత్వాకర్షణ వల్ల దగ్గరికి వస్తాడు. పల్లవి మేడం, ఇక్కడ వెయిట్ చేస్తున్నారేంటి? లిఫ్ట్ కోసం చూస్తున్నా. రండి కలిసిపోదాం. అక్కర్లేదు. ఎవరో తెలియని వాళ్ళు బండి ఎక్కినప్పుడు ఇబ్బంది లేనిది నా బండి ఎక్కితే ఏమి ఇబ్బంది ఉంటుంది? రండి మేడం, రండి పోదాం మేడం. పర్లేదు రండి.